అస్సలం వాలేకుం వరహమతుల్లాహి వబర్కాతు. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇస్లామిక్ తేదీల్లో ఉన్న 12 నెలలు, అందులో ఎందుకు 4 నెలలు అత్యంత పవిత్రమైన నెలలుగా పరిగణిస్తారు అనే విషయాన్ని సులభంగా తెలుసుకుందాం. మొదటగా ఇస్లాంలో మొత్తం 12 నెలలు. ఇవి ముహర్రం, సఫర్, రబీఉల్ అవ్వల్, రబీఉల్ థానీ, జుమాదా ఉలా, జుమాదా ఆఖిరా, రజబ్, షబాన్, రంజాన్, షవ్వల్, జిల్ఖాదా, జిల్హిజా. ఈ 12 నెలల్లో అల్లాహ్ ఖురాన్లో ప్రత్యేకంగా 4 నెలలను అత్యంత పవిత్రమైన నెలలుగా పేర్కొన్నారు. ఇస్లాంలోని 4 పవిత్రమైన నెలలు ఇప్పుడు చూద్దాం. 1 ముహర్రం, 2 రజబ్, 3 జిల్ఖాదా, 4 జిల్హిజా. ఈ 4 నెలలు కలిపి అష్హురుల్ హురుం అంటారు, అంటే పవిత్రమైన 4 నెలలు. ఈ నెలలు ఎందుకు అంత పవిత్రమైనవి? దానికి 3 ముఖ్య కారణాలు ఉన్నాయి. 1, ఈ నెలలో గొడవలు, యుద్ధాలు నిషేధం. ఇస్లాం రాకముందు అరబ్ ప్రజలు ఈ నెలల్లో యుద్ధం, రక్తపాతం చేయకుండా శాంతిగా ఉండేవారు. ఇస్లాం వచ్చిన తర్వాత కూడా ఇదే ఆచారాన్ని కొనసాగించారు. 2, మంచి పనులకు ఎక్కువ ప్రతిఫలం. ఈ నెలలో చేసే నమాజ్, ఉపవాసం, దానం, ప్రార్థన, మంచితనం ఇవన్నీ అల్లాహ్ వద్దకు మరింత ఫలితం పొందుతాయి, అంటే అల్లాహ్కి చేరువ చేస్తాయి. 3, చెడ్డ పనులకు పాపం కూడా ఎక్కువ రాయబడుతుంది. అందుకే ఈ నెలల్లో కోపం, తగాదాలు, అశ్లీలం, అబద్ధాలు, అన్యాయం వీటిని దూరంగా ఉంచాలి. మిగతా 8 నెలలు, ఈ నెలలు కూడా ఇస్లాంలో ముఖ్యమైనవే, కానీ వీటిలో ప్రత్యేక నియమాలు ఉండవు. అవి సఫర్, రబీఉల్ అవల్, రబీఉల్ థానీ, జుమాదా ఉలా, జుమాదా ఆఖిరా, షబాన్, రంజాన్. నాకు తెలుసు మీరేం ఆలోచిస్తున్నారు. ఇస్లాంలో అందరూ ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ ఆ 4 నెలల్లో లేకపోవడం ఏమిటి? రంజాన్ అత్యంత పవిత్రమైనది, కానీ ఈ 4 నెలల్లో జాబితాలో ఉండదు. ఆఖరిది షవల్. రంజాన్ ఎంతో విలువైనది, కానీ ఖురాన్లో చెప్పబడిన 4 ప్రత్యేక పవిత్ర నెలల్లో లేదు. ఈ 4 పవిత్ర నెలల్లో జరిగే ముఖ్యమైన ఘట్టాలు: ముహర్రం, అషూరా రోజు. రజబ్, ఇస్రా వా మిరాజ్. 3 జిల్ఖాదా, హజ్కి సిద్ధమయ్యే కాలం. జిల్హిజా, హజ్ మరియు ఈదుల్ అదా. ఇలా ఇస్లాంలో ఉన్న 12 నెలల్లో 4 నెలలకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ నెలల్లో మనకు శాంతి, సమానం, నియంత్రణ నేర్పుతాయి మరియు అల్లాహ్కు ఎంతో దగ్గర చేస్తాయి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, ఇంకా ఇలాంటి ఇస్లామిక్ జ్ఞానాన్ని పొందాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహ్.